నీ గ్రోత్, యువర్ సక్సెస్, యువర్ ఎవ్రీథింగ్. మై గాడ్. ఇప్పుడు నాకు పెద్ద సమస్య ఒకటి వచ్చింది. చిన్నప్పటి నుంచి నేను చిన్నబాబు అని పిలుస్తా. ఇప్పుడు చాలా పెద్ద బాబు అయిపోయావు. నువ్వు చిన్నబాబువా, పెద్ద బాబువా, నాగ్వా, కింగ్వా, ఏ బాబు చెప్తే బాబు కూర్చుందాం బాబు. యువర్ ఫ్రెండ్, మై ఫ్రెండ్. ఫైనల్ గా ఏంటి, ఏ పేరు డిసైడ్? లేకపోతే కూర్చో. నాకు ఓకే ఫైన్. నన్ను ఏమని పిలుస్తావు? చౌ. ఓకే, పిలుచుకో. చౌ అని ఎలా వచ్చింది పేరు? చౌదరి షార్ట్ ఫామ్ చౌ అయింది. అది మీరే చేశారు. లేదు, ఐ థింక్ మనం యూస్ టు, మీరు చెన్నైలో ఉన్నప్పుడు ఒక చైనీస్ రెస్టారెంట్ కి తీసుకెళ్లేవారు ఎక్కువ. నీకు చౌ అంటే బాగా ఇష్టం అక్కడ. సదర్న్ చైనీస్ మనం వెళ్ళింది. అది అక్కడ నుంచి వచ్చింది. తెగ తినేవాడు. సరే, నీకు అనూప్ గుర్తున్నాడా? ఏ అను? యూ బెటర్ నాట్ ఫర్గెట్ అనూప్. అన్యాయం ఇది. నాకు ఇక్కడ వరకే గుర్తుండే, దీని తర్వాత అన్ని వదిలేస్తా. అనూప్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ జుట్టు కూడా ఇలా ఉంది. అనూప్ హెయిర్ ఆయిల్ ఎవ్రీ డే 35 minutes to 40 minutes రుద్దించుకుని చాలా సిన్సియర్ గా చేశారు. మరి ఇప్పటి వరకు ఉంది కదా. జుట్టు ఏంటి, ఆ గొడవ ఏంటి? ఇప్పుడు నో అనూప్. ఇప్పుడు నా అనూప్ గురించి మాట్లాడావు, నువ్వేమన్నా రాసావా? ఈ జుట్టు కూడా అలాగే ఉంది కదా. నా తలకాయ రాశాను, నేను అలా పుట్టేశాను. ఏంటో అట్లా వచ్చేసి అట్లాగే ఫుల్ గా అలాగే ఉండిపోయింది. కాబట్టి నీ నల్లగా ఉంది, నాకు తెల్లగా ఉంది, అంతే తేడా. మేము కలర్ వేస్తున్నాం. ఒక్కసారి రెచ్చిపోయి ఇలా నీ స్టైల్లో చెప్పవా? కూలీ వైరల్ అయిపోయిందే నీ హెయిర్. ఇదా? లోకేష్ కనగరాజ్ ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రక్షకన్, తమిళ రక్షకన్. దాంట్లో ఎంట్రీలో ఇలా అంట, సార్ అలాగే కావాలి నాకు అని చేయించుకున్నాడు. నేనేదో చిన్న చిత్తగా క్యారెక్టర్స్ చేసుకుంటా బతికేస్తుంటే నువ్వు మధ్యలో నువ్వు విలన్ చేయటం ఏంటి? అదేంటో చెప్పు నాకు. మ్యాటర్ 5-7 years బ్యాక్ ఎవరో అడిగారు క్యారెక్టర్స్ చేస్తారా అని. దానికి చాలా టైం ఉంది, అప్పుడు గ్యారంటీగా చేస్తానన్నావు. అంటే నీకు ముందే తెలుసు నువ్వేం చేయబోతున్నావు లైఫ్ లో. ముందే తెలుసు అని కాదు చావ్, వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐ లైక్, మనసుకు నచ్చింది ఎప్పుడు చేయటం, కొత్తదనం చేయటం. ఫస్ట్ టైం గిండి కాలేజ్ ఎనీ మెమరీస్? చాలా మెమరీస్ ఉన్నాయి, ఈ షోలో చెప్పకూడదు, తర్వాత చెప్తా. కుదరదు, ఈ షో అదే షో, చెప్పకూడదు. సరే, నీకు మెమరీ గుర్తు చేస్తాం. గిండి ఇంజనీరింగ్ కాలేజ్లో మెమరీస్ బాగా ఉన్నాయి. ఏంటంటే ఎవ్రీ వీకెండ్ మీ ఇంటికి రావడం. వి యూస్ టు కమ్. అవును, దెయ్యం చూసావుగా. నువ్వు చూసావు, నేను చూడలే. దిస్ ఇస్ ఇంపాసిబుల్. నువ్వు ఇంటర్వ్యూలో కూడా చెప్పావు నువ్వు జుట్టు దూకుంటుందని. సియాన్స్ స్పిరిట్ అది చేసాం, అది వేరే సంగతి. చౌదరి గారు, శివాజీ గణేశన్ గారి ఎపిసోడ్ ఏదో ఉంది కదా, అదేదో నాకు గుర్తు. నాకు ఉన్నాడు అనుకుంటా, ఓజా బోర్డు మీద. అవును వెంకట్, మీరేదో చేసేవారు అన్ని. అవును. అండ్ అట్ వన్ స్టేజ్ ఎవరో వాన్ చేశారు మిమ్మల్ని, డోంట్ గో ఫర్దర్ అని. డోంట్ గో ఫర్దర్ అని చేశారు. అది జరిగిందంటే నాకు మై బ్రదర్, అదే రాము, అది బ్రదర్ అండ్ మీ వెరీ ఇంట్రెస్టెడ్ ఇటువంటి ఈ బ్లాక్. అందరం ఉన్నాం. అప్పుడు శివాజీ గారి రూమ్ లోకి వచ్చారు, గుర్తుందా నీకు? గుర్తుంది. ఆయన వచ్చి డబ్బులు పెట్టి తిట్టే అడిగారు ఏం చేస్తున్నారు. వైఫ్ కమలా గారితో చెప్పాడు, పిల్లలు ఏదో ఆడుకుంటున్నారు అయ్యమయ్యలాగా అన్నట్టు తిట్టాడు. ఆ దెయ్యం వాట్ ఎవర్, దెయ్యమో గియ్యమో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది అన్నరాని మాటలు అంది. యూ డాష్ డాష్ అని. గుర్తుందా నీకు? డాష్ డాష్ చెప్పలేము, అది సెన్సర్. దెబ్బకి నమ్మారైనా. పాతప్పుడు కూడా దెయ్యం ఉండేది కదా పెదావు, మీ ఫస్ట్ ఇంట్లో హైదరాబాద్ లో. మీరు అన్ని నమ్మేవాళ్ళు, భయాలు ఉన్నాళ్ళు, అన్ని భయాలే. మీరే చూసారా? మేం కాదు, నేనేం చూడలేదు అక్కడ. మీరు చెప్పారు. ఆయమ్మ అక్కడ బాగా గ్లాసులు ఎక్కువ ఉండేవి, బాగా గాలి ఉండేది. రాత్రి పడ అని ఒక బూత్ బంగ్లా లాగా మోసలు వస్తా ఉండేవి, లూజ్ గా ఉండేవి విండో పెయిన్స్. టక 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 కొట్టుకుంటా ఉండేవి. అదే దెయ్యం తిరుగుతుంది, అంటే అక్కడ ఏదో చిన్న గుడి ఏదో ఉండేది. రెనోవేట్ చేస్తుంటే సున్నం అంతా కొడితే అది కవర్ అయింది. తర్వాత ద కాంట్రాక్టర్ హీ సెడ్ హీ వాజ్ లుకింగ్ డౌన్, సంబడి పుష్డ్ హిమ్ ఫ్రమ్ బిహైండ్ అండ్ హీ ఫెల్.
పడ్డాడు కదా పైనుంచి. ఒకడు పోయాడు. అవును. అప్పుడు ఎవ్రీబడి అక్కడ చుట్టుపక్కల ఉన్నాళ్ళు ఏంటంటే ఆ గుడి క్లోజ్ చేశారు కాబట్టి దిస్ హ్యాపెండ్ అని చెప్పి మేము మా అందరికి దెయ్యాలు ఎన్ని ఉంటే చిన్నప్పుడు భయం ఉండేది. బట్ వన్ థింగ్ ప్రేక్షకులకు చెప్తున్నాను, మా జగపతి బాబుకి దెయ్యాలంటే బాగా భయం. సినిమాలో అంత పెద్ద విలన్లు క్రూరంగా ఎన్ని చేస్తా ఉంటాడు, దెయ్యాలంటే చాలా పిరికాడు. నాకు భయమే. Show me your Oak Smith style studio statement signature move. ఓకే. చిన్నబాబుతో అంటే కింగ్ నాగార్జునతో మా పాత రోజులు గుర్తు చేసిన కొత్త రోజు ఇది. అది జయమ్ము నిశ్చయమురా అంటే. నెక్స్ట్ వీక్ మరో సక్సెస్ఫుల్ స్టోరీతో తప్పకుండా కలుద్దాం. మీ కెరియర్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? 1990లో ఒక పెద్ద ప్రొడ్యూసరు, నువ్వు ఎందుకు పనికిరావు ఇండస్ట్రీలో, నువ్వు నడవలేవు సరిగ్గా, డాన్సు చేయలేవు, ఫైటు చేయలేవు, యాక్టింగ్ చేయలేవు, నీ ఫేస్ కూడా వర్కౌట్ కాదంటే అక్కడ నుంచి ఛాలెంజ్గా తీసుకుని నా కెరియర్కే టర్నింగ్ పాయింట్ అయింది. జగపతి బాబు గారు, ఎక్కువగా మీకు ఏం ఇష్టం? రిస్క్ చేయడమా, సేఫ్ జోన్ లో ఉండటమా? నేను పుట్టిందే ఒక రిస్క్. ఈ స్థాయికి రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? అదృష్టమా లేక టాలెంటా? నేను టోటలీ డెస్టినీ నమ్ముతా. పాలతో చేసిన స్వీట్స్ లో మీరు నో చెప్పలేని స్వీట్ ఏది? పాలకోవా. మీరు టీ పర్సనా లేదా కాఫీ పర్సనా? ఏది కాదు.